ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ప్రజల్ని ఎక్కువ వంచే మాటలు చెప్పింది, లేనిపోని అభూత కల్పనలు చంద్రబాబు నాయుడు గారు 100 అడుగులేస్తే పవన్ కళ్యాణ్ గారు 200 వేసి అడుగులు అందరినీ మోసం చేశారు. నమ్ముకున్న వాళ్ళని మోసం చేశారు, నోట్రలుగా ఉండే వాళ్ళని మోసం చేశారు. అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు మాయ మాటల దెబ్బకి ఈ రాష్ట్రంలోని ప్రజలు 2 సార్లు వంచనకు గురయ్యారు. 2014 నుంచి 19 వరకు అలాగే జరిగింది. 2024 నుంచి ఇప్పుడు 20 నెలల పాలనలో అలాగే జరుగుతూ ఉంది. ఇక రాబోయే కాలంలో కూడా అలాగే జరగబోతే ఇంకా 3 టర్ములు ఇలాగే ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెబుతున్న విధానం చూస్తే వాళ్ళ సొంత మనుషులే దేవుడా ఇతన్నా మేము నమ్మింది ఇతన్నా అని చెప్పి ఇప్పుడు ఆయన మీద తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తున్న తరుణంలో మళ్ళీ సినిమా డైలాగులు చెప్పడం మొదలుపెట్టాడు. నేను అట్టంటోని, నేను ఇట్టంటోని, నేను అట్లా ఉంటాను, నేను అలా, నేను ఇది అని చెప్పి సరిగమ పదనేసులు భావిస్తారు చూడండి వింత రాగాల్లో. ఆ వింత రాగాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజల్ని అలాగే మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి అధికారంలోకి వచ్చాక ఏ నాయకుడైనా ఏం చెప్తారు? వాళ్ళు అడిగే క్వశ్చన్లకి కనీసం అయ్యో ప్రజలు నా మీద ఈ విమర్శలు చేస్తున్నారు, నేను ఇది సమాధానం చెప్పాలి అనే ఆలోచనతో కనీసం సుగాలి బ్రిడ్జి కేసు సంబంధించింది 33,000 మంది అమ్మాయిలు ఏంది, అసలు ప్రజెంట్ కరెంట్ టాపిక్స్ అయినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించింది వీటి మీద జవాబు ఇస్తారనుకుంటే నేను అట్టంటుంది, నేను ఇట్టంటుంది, నేను అల్లదే, నేను అదే ఇదే ఫోబియా. ఓట్లు అడిగేటప్పుడే గతంలో కులభావం తెచ్చుకొని రాష్ట్రాన్ని బాగు చేయండి అన్నారు. అది మర్చిపోయారా? నాకు కులభావం తెలియదండి, అసలు నేను కులాల గురించి అసలు ప్రస్తావన చేయను, నాకెందుకండి కులం, నాకు లేని కులాన్ని మీరు అంటకట్టుతారేంది అని మాట్లాడిన మాటలు మర్చిపోయి మళ్ళీ బహిరంగంగా దిల్ రాజు గారిని పవన్ కళ్యాణ్ గారు అవమానించింది అందరం మర్చిపోతామా? మీరు రెడ్డే కదండి పోయి తెలుసుకోండి అంటాడు. బూతులు తిట్టిన అంటాడు, నా కొడకల్లారా 5 అని చెప్పి తెలుసుకున్నారు, రండిరా హాకీ బ్యాట్లు స్టిక్కులు 5 అని చెప్పి మాట్లాడతాడు. అసలు నిన్న పిఠాపురంలో మాట్లాడినటువంటి మాటలు విన్నాక ఫీజులు ఎగిరిపోతాయి ఎవరికైనా కానీ. ఇంకా మళ్ళీ ఎస్పీ గారి కార్యాలయాన్ని సందర్శించి మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని అసలు వదలొద్దు అని ఆదేశాలు జారీ చేశారంట. అసలు మతాల మధ్య చిచ్చు పెట్టేది ఎవరు? ఈయన నిన్న ఒక కాలేజ్ సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆయన ఏమన్నారు వినండి. మనుషుల్ని ఎలాగా కులాలు గురించి మాట్లాడతారు. మీరు అసలు డాక్టర్స్గా మీకు తెలుసు ఒక్కొక్క కులానికి ఒక రంగు ఉంటుందండి. కానీ మనం ఇంత చదువుకొని ఇంత జ్ఞానం ఉండి కూడా ఇంకా కులాల గురించే మాట్లాడుకుంటాం. చదువు మన బ్రాడ్ మైండెడ్నెస్ పెంచాలి, నేరో మైండెడ్నెస్ కాదనేది నా కోరిక. సో అందుకని నేను కనుక నేరో మైండెడ్ పర్సనాలిటీ అయితే నేను ఇంత పోరాటం చేయలేను. ఎందుకంటే దాతలు మీరు సరే మన భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ కానీ ఎవరైనా సరే ఒక కాలేజ్ స్థాపించినప్పుడు, ఒక చారిటీ వర్క్ స్థాపించినప్పుడు దే వెంట్ బియాండ్ కాస్ట్, దే వెంట్ బియాండ్ క్రీడ్, దే వెంట్ బియాండ్ రిలీజన్ అండ్ రీజన్. సో అందుకని మీరు కూడా ఈ స్ఫూర్తిని తీసుకోండి. దయచేసి కొంతమంది కూర్చోబెట్టి నేరో కన్ఫైన్మెంట్స్ ఆఫ్ కాస్ట్ వీటన్నిట్లో వెళ్ళిపోతే యూ విల్ మిస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. మీరు కూడా నేరో మైండెడ్ అయిపోతారు. నేనంటే అలాంటి వ్యక్తిని కాదు. ఇబ్బందులు ఉంటాయి, సోషల్ రియాలిటీస్ విల్ హ్యాండిల్ ఇట్ ఇన్ అ వెరీ మెచ్యూర్డ్ వే. నాట్ నెసెసరీలీ వీ హ్యావ్ టు స్టూప్ డౌన్. So I request you all, be Indians and fill your heart with humanity, done with caste, creed and religion and region. Thank you and Jai Hind. ఈ మాయ మాటలు చెప్పే కదా అందరిని మోసం చేసింది. నేను పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 2014 నాడైతే అసలు ఆ స్పీచ్లో అవన్నీ చూసి ఊరి దేవుడు ఇట్లాంటి వ్యక్తి కదరా కావాల్సిందో అనుకునే వాళ్ళం 20 ఏళ్ళ వయసులో. అసలు ఏంది ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత వస్తే ఇంకా అద్భుతాలు చేసేస్తాడు, లాంతర్ అంటాడు, కరెంట్ అంటాడు, చీకటి అంటాడు, గతుకుల్లో నడుచుకుంటా అంటాడు, సముద్రం వంచదు అంటాడు, సముద్రం మీద దూకిద్ది అంటాడు, ఎక్కలేని సోషియో ఫ్యాంటసీ సినిమా డైలాగులు అని చెప్తూ ఉంటాడు. అంతిమంగా చూస్తే పోయి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి అన్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గారి పిచ్చి అభిమానులు కూడా మీకు దండం మహాప్రభు అన్నారు. ఇవన్నీ గ్రహించి నేను నీతి వాక్యాల కంటే కూడా అడిషనల్గా రాజకీయ మనుగడతోటి చంద్రబాబు నాయుడు గారు లాభం చేకూర్చాలంటే జగన్ గారిని తిట్టాలి అని చెప్పి బండబూతులు తిట్టేశారు జగన్ గారిని. మన సైడ్ నుంచి అంతే స్ట్రాంగ్గా రియాక్షన్ వచ్చేసరికి మళ్ళీ సింపతి డైలాగులు ఆడాడు. నన్ను నిట్ట చేశారు, నన్ను నట్టదన్నారు, ఇట్టన్నారు అని సింపతి డైలాగులు ఆడాడు. ఇప్పటికి కూడా తన రాజకీయ మనుగడ జగన్ గారిని తిడితేనే ఉంటుంది అని చెప్పి మనల్ని రెచ్చగొడుతుంటే మనం రియాక్ట్ కావట్లా. మనం చక్కగా అడుగుతుండేంది
సుగాలి బ్రిడ్జి కేసు ఏంటి? లేకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి? లేకపోతే ఇన్ని కోట్ల అప్పులు, లక్షల కోట్ల అప్పులు చేశారు, ఇప్పుడు ఏమవుతుంది? దాని మీద ప్రశ్నించవేంటి? 33,000 మంది అమ్మాయిలు అన్నావు, ముగ్గురునన్నా తీసుకొచ్చావా? స్టీల్ ప్లాంట్ గురించి ఏం చేసావు? అసలు రాష్ట్రంలో అభివృద్ధి పేరిట 99 రూపాయలు 99 పైసలు భూములు ధారాదత్తం చేసేస్తా ఉన్నారు. అసలు ఏంది అది? గతంలో ఏ రాష్ట్రంలో చేయని విధానం మన రాష్ట్రం కోట్ల విలువ చేసే భూములు ఎందుకు ఇస్తున్నారు? ఇక ఎన్టీ రామారావు గారు విగ్రహం కట్టడానికి 2,000 కోట్లు, 1,750 కోట్లు ఎంత పెడుతున్నా అన్నారు. మరి మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవా? అన్ని లక్షల కోట్లు చేస్తే ఏం సంక్షేమం అమలు చేశారు? నువ్వు చెప్పిన మాయ మాటలేంటి? నువ్వు చేసిన పనులేంటి? ఏంటయ్యా ఇది అని చెప్పి అడుగుతుంటే దానికి సమాధానం ఉండవు. నేను అట్టంటోని, నేను ఇట్టంటోని, నేను అది, నేను ఇది అని చెప్పి సరిగం పదనిసలు పాడారు. ఇంకా మీరు అది అది ఇది అంటే ఇంకదే దిల్ రాజుని బహిరంగ అవమానించినప్పుడు నీ కులం గుర్తురాలు, అవతలోడిదే కులం అని. మీరు రెడ్డే తెలుసుకోండి ఐదు అనగా దిల్ రాజు ముఖం పాపం నల్లగా మాడిపోయింది. ఆ స్పీచ్లో చూడండి, అందరిలో టార్గెట్ చేసినట్టు దిల్ రాజు గారిని. ఆయన పాపం అసలు ఆ ముఖం నల్లగా పోయింది ఆ వీడియోలో అయితే. అప్పుడు గుర్తుకు రాలని పక్కన వాళ్ళ కులం ఏదో జనవాణి కార్యక్రమంలో ఒక రెడ్డి సంబంధించిన ఒక అతను వస్తే, నువ్వు రెడ్డా ఆ కార్యక్రమం ఇప్పుడు నాకు గుర్తు, అది జనవాణి కార్యక్రమాన్ని గతంలో పెట్టాడు. మరి ఆ జనవాణిలు ఇప్పుడు ఆడిపోయినావు. మరి ఎందుకు ఈ మాటలన్నీ డొల్ల మాటలు? మతాల మధ్య చిచ్చు పెట్టేది నువ్వే, కులాల మధ్య చిచ్చు పెట్టేది నువ్వే, లేనిపోని డైలాగులు చెప్పి అంతరంగంగా అసలు అద్ది ఇది వీరుణ్ణి సూర్యుడిని ఐదు అని చెప్పేది నువ్వే, అన్నీ చేసి నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారు కొట్టేయండి. 15 ఏళ్ళు ఆయన ఉండాలి, తెలుగుదేశం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అనట్లే ఇప్పుడు టీడీపీ సంస్థాగతం టీడీపీ మొన్నదా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు టీడీపీకి వచ్చేసింది. ఇంక 4 రోజులు అయితే నారా లోకేష్ గారికి వచ్చేస్తారు. ఏమి ఇంకా దీనికా నువ్వు చెప్పిన డైలాగులు ఎంత దానికి? మరి పార్టీ ఎందుకు, ప్రచారాలు ఎందుకు, అసలు నిన్ను నమ్మడానికి జనాలు ఎందుకు? పూర్తి స్థాయిలో ఎవరిని మోసం చేయడానికి పదే ఇదేనా?